హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, నేను ఈరోజు మీకు ఒక ఫుల్ మీల్ తయారు చేసి చూపిస్తున్నానండి. బెండకాయ ఫ్రై చేస్తున్నాను. దానికి ఏంటంటే బెండకాయలు కావాలి మనకి, మసాలా కారం, వెల్లుల్లిపాయలు దంచినవి, పసుపు అండ్ ఆనియన్స్, లాస్ట్లో కొంచెం ఉప్పు చూపించట్లేదు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఫైనల్గా మీకు వండినప్పుడు చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఈ రోజు లంచ్కి క్యారెట్స్, కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఆవాలు, మినపప్పు, తర్వాత కొంచెం శనగపప్పు, కొంచెం జీరా, కొంచెం చింతపండు, పసుపు అండ్ మెంతులు, కొంచెం కొత్తిమీర, అన్నీ కరెక్ట్గా చూసుకున్నారు కదా మొత్తం ఐటమ్స్ అన్నీ. ఇది క్యారెట్ పచ్చడికండి. నెక్స్ట్ ఏమో రసంకి 2 టమాటోస్ ఇలాగా పిసికేసి కొంచెం వాటర్ వేసి నేను చేసుకున్నానండి. దాంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి అండ్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈజీగా మీరు తయారు చేసుకునేటట్టు చూపిస్తున్నాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి లైట్గా, అండ్ కొంచెం చారుపొడి ఇప్పుడే కలిపేస్తాను, నేను స్టార్టింగ్లోనే కలిపేసుకుంటాను చారుపొడి. ఇవన్నీ కూడా 1 by 1 మీకు స్టవ్ మీద పెట్టిన తర్వాత చూపిస్తాను. నా లంచ్ ఏంటంటే ఈరోజు బెండకాయ వేపుడు, టమాటో రసం అండ్ క్యారెట్ పచ్చడి అనమాట. కొంచెం కొమ్ము శనగలు అంటారు కదండి ప్రోటీన్ కోసం, అవి కూడా ఉడికిస్తున్నాను. అవి మీకు చూపించడం లేదు, మీకు అంతా రెడీ అయ్యాక చూపిస్తాను. దిస్ ఈజ్ మై ఫుల్ మీల్ అండి. ఇలాగా లంచ్ రెసిపీ ఐడియా అనమాట. సో ఇవన్నీ ఇప్పుడు 1 by 1 కుకింగ్ ప్రాసెస్లోకి మనం వెళ్దాం. ఓకేనా వ్యూయర్స్? హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, మనం బెండకాయ ఫ్రైతో మన వంట లంచ్ రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని శ్రేష్టమైన నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. గ్రౌండ్నట్ ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం బెండకాయకి అన్నీ రెడీ చేసుకున్నాం కదండి ఇంగ్రీడియంట్స్. సో 1 by 1 మనం వేసుకుందాం. కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కరివేపాకు. మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి ఫాస్ట్గా బెండకాయ ఫ్రై, క్యారెట్ పచ్చడి, టమాటో రసం, ప్రోటీన్ కోసం ఏదైనా కొమ్ము శనగలు కొమ్ము శనగలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. మీకు హోల్ మీల్ తయారు చేసి మీల్ ప్లాన్ మీకు చూపిస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకుందాం. లెట్ ఆనియన్స్ కుక్ అండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం టమాటో రసం పెట్టుకుందామండి పక్క స్టవ్లో. మీకు రసంకి ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదా. స్టవ్ వెలిగించి ఓ పక్కన రసం పెట్టుకుందాం. రసం మరుగుతూ ఉంటుంది, ఆనియన్స్ ఫ్రై అవుతుంటాయి. బెండకాయ ఫ్రైకి ఇది అవుతున్నప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను వీడియో. ఇప్పుడు మనం క్యారెట్ పచ్చడి చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. మంచి శ్రేష్టమైన గ్రౌండ్నట్ ఆయిల్ వేస్తున్నా. మనం క్యారెట్ పచ్చడి తయారు చేసుకున్న పోపు సామాన్లన్నీ 1 by 1 వేసేసుకుందామండి. ఇదిగోండి చూసారా, జీలకర్ర, మెంతులు, శనగపప్పు, మినపప్పు, కొంచెం పసుపు, ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చే వరకు చూసారా, రసం మరుగుతుంది. ఓ పక్కన రసం మరుగుతుంది, ఓ పక్కన బెండకాయలకు ఆనియన్స్ వేగిపోయింది. నెక్స్ట్ మనం బెండకాయలన్నీ వేసేసుకుందామండి. పసుపు, కారం కూడా కొంచెం పడిపోయింది, కొంచెం బయట కూడా పడిపోయింది. సో హైలో పెట్టుకుందాం బెండకాయలు. ఒక పక్కన బెండకాయలు ఫ్రై అవుతున్నాయి మనకి ఫాస్ట్గా. ఒక మూత పెట్టేసుకుందాం బెండకాయలకి.
రసం మరుగుతుంది, పోపు పెట్టుకునే టైం వచ్చింది. ఇవేమో క్యారెట్కి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం స్మెల్ రావాలి. ప్లేట్లో కొంచెం జీలకర్ర ఉండిపోయింది, అది వేసేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై అయినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను వీడియో. మా లవ్లీ వ్యూయర్స్ చూసారా, క్యారెట్ పచ్చడికి ఇవంతా పోపు బాగా ఫ్రై అయిపోయింది. క్యారెట్లు వేసేసుకున్నాము. ఇవి కొంచెం ఫ్రై అవుతుంటాయి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసేద్దాం. ఇప్పుడే చింతపండు, ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. ఫ్రై అవ్వడం అవసరం లేదు. సో ఎందుకంటే క్యారెట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి పోతాయి. కొంచెం పులుసు తగిలిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా రుచి వచ్చేస్తుంది క్యారెట్ పచ్చడికి. సో ఆ మాత్రం ఫ్రై అయితే చాలు. నెక్స్ట్ కొత్తిమీర కూడా ఇప్పుడే కలిపేసుకొని మిక్సీ చేసేసుకున్నాం మనం. క్యారెట్ పచ్చడి రెడీ అయిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసాను అనుకుంటాను, రుచి చూసి వేస్తాను సాల్ట్. ఓ పక్కన బెండకాయ ఫ్రై అవుతుందండి, క్యారెట్ అవుతుంది. ఇప్పుడు టమాటో రసంకి పోపు పెట్టుకుందాం. ఇప్పుడు చారుకి పోపు పెట్టుకుందామండి ఫాస్ట్గా. చారుకి మాత్రం నేను నెయ్యి పోపు వేస్తానండి. వంటకి గ్రౌండ్నట్ ఆయిల్ వాడాను. చారుకి మాత్రం కొంచెం నెయ్యి పోపు వేసి కొంచెం 2 ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు వేసానండి. కొంచెం జీలకర్ర. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిపోయిందండి. మన చారులో కలుపుకుందాం. ఇప్పుడు ఈ పోపు మిక్స్ చేసుకుందాం అండి చారులో. కొంచెం చారు వేస్తే పోపులో బాగా మిక్స్ అవుతుందండి. పోపు మంచి వాసన వస్తుందండి చారు. మన చారు రెడీ అయిపోయిందండి భోజనం చేయడానికి. ఇదిగోండి క్యారెట్ పచ్చడి మిక్సీ చేసుకున్నాను. కొంచెం మరుమరుగా ఉంటే బాగుంటుందండి. మెత్తగా వాటర్ కలిపి చేస్తే టేస్ట్ పోతుందన్నమాట. ఆ పోపులతో కలిసి కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని గ్రైండ్ చేయాలి. ఇంకా మన బెండకాయ ఫ్రై ఇంకా అవ్వలేదండి. ఇట్ ఈస్ ఫ్రైయింగ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి బెండకాయ కూడా. నేను పసుపు మసాలా కారం వేసానండి దీంట్లో. పసుపు మసాలా కారం, వెల్లుల్లి అండ్ ఆనియన్స్, లేత బెండకాయలండి, చాలా బాగున్నాయి. లేత బెండకాయలు అయితేనే కర్రీ చాలా టేస్ట్గా అవుతుంది. ఈ 3 మనకి రెడీ అయిపోయాయండి. ఇంకా కుక్కర్ పెట్టాను, రైస్ అవుతుంది. మీకు నేను లంచ్ చేసినప్పుడు ఐ విల్ షో యూ ఫుల్ మీల్ హౌ టు ప్రిపేర్ అండి. ఇలా మనం ప్లాన్ చేసుకుంటే చక్కగా మన లంచ్ రెసిపీ రెడీ అయిపోతుందండి. చారుకు మాత్రం నెయ్యి పోపు వేసుకోవాలి. ఓకేనా వ్యూయర్స్, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్, చూసారా బెండకాయ క్యారెట్ రసము, బాగా కొత్తిమీర దట్టించిన రసము. ప్రోటీన్ కోసమేమో ఇది చూపించలేదు మీకు వీడియోలో. ప్రోటీన్ కోసమేమో మనం ఇది ఉడికించుకున్నాం అనమాట. ప్రతి మీల్తో కూడా కొంచెం ఇలా ఉడికించుకుని పెట్టుకుంటే
రోజు కొంచెం ఒక 2-3 స్పూన్స్ మనం తీసుకోవాలి. ప్రోటీన్ ఈజ్ మస్ట్ అండి ఫర్ హెల్దీ లంచ్. ప్రోటీన్ ప్రతి ఒక 60 గ్రామ్స్ వెయిట్ ఉంటే ఒక మనిషి డెఫినెట్గా 60 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. హాట్ రైస్. ఇప్పుడు ఐఎమ్ సర్వింగ్, చూడండి, క్యారెట్ పచ్చడి, బెండకాయ వేపుడు. కొంచెం కూర ఎక్కువ వేసుకుందాం, బెండకాయ ఈజ్ వెరీ గుడ్ అంటారు కదా. తర్వాత ప్రోటీన్ కోసం కొమ్ము శనగలండి. ఇష్టం లేకపోయినా మరి తినాలి, ఇష్టం చేసుకొని తినాలి. కొంచెం హాట్ రైస్ అండి. రైస్ సర్వ్ చేసుకుందాం హాట్గా. ఓకేనా మై లవ్లీ వ్యూయర్స్, దిస్ ఈజ్ ఫర్ మై లంచ్ టుడే. అండ్ కర్డ్తో ముగిస్తాను. మంచి కర్డ్ అండి, మంచి గేదె పాలతో చేసిన కర్డ్ అనమాట ఇది. సో దిస్ ఈజ్ మై లంచ్ ఫర్ టుడే. ఈ రెసిపీ అంతా దిస్ ఈజ్ లాంగ్ వీడియో పెట్టాను. మీరు లంచ్ ప్లాన్ చేసుకుంటే బెండకాయ వేపుడు, క్యారెట్ పచ్చడి అండ్ ఇలా ప్రోటీన్ కోసం ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. రసం మాత్రం డెఫినెట్గా ఉండాలి. రసం ఈజ్ మై ఫేవరెట్ అండి. ఓకేనా వ్యూయర్స్, బాయ్ వ్యూయర్స్, టేక్ కేర్ మై లవ్లీ వ్యూయర్స్.